ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్ లో భాగంగా ఈరోజు ద 7 లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఈ సిరీస్ లో మొట్టమొదటి మాట యేసయ్య సిలువపై పలికిన మాటను ధ్యానిద్దాము. మరి దీనికి ముందుగా చూచినట్లయితే మరి యేసయ్య తన జీవిత కాలంలో అనేకమైన మాటలు మాట్లాడారు, బోధనలు చేశారు, మరి సువార్త ప్రకటన చేశారు, ఉపమానాల రీతిగా చెప్పారు, పరలోక రాజ్యం దేంతో పోల్చబడిందో చెప్పారు, అంత్యకాలంలో జరగబోయే సూచనలు చెప్పారు. వీటికి మించి కొండ మీద ప్రసంగం చాలా ఫేమస్. మరి అవేమి కాకుండా ఎందుకని యేసయ్య పలికిన ఈ 7 మాటలకి అంత ప్రాముఖ్యత? ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో మొట్టమొదటిసారిగా చిన్నప్పుడు ఏవేవైతే మాటలు ముద్దుగా మాట్లాడతారో అవి ముద్దుగా వారు పెద్దవారైన తర్వాత కూడా చిన్నప్పుడు ఇలా మాట్లాడేవాడివి, చిన్నప్పుడు అలా చేసేవాడు అని చెప్పుకుంటూ ఉంటారు మురిపంగా. మరి అదే వ్యక్తి మరి మరణ సమయంలో ఏవి మాట్లాడతాడో అది కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మరి మన పితరులు చూసినట్లయితే అనేకులు మరి వారి మనవ సంతానాన్ని దీవించడం, మరి వారందరికీ సెటిల్మెంట్స్ చేయడం ఈ రీతిగా చూస్తూ ఉంటాం. మరి ఈ లోక పరంగా అయితే మరి పెద్దలు ఏం చేస్తారంటే వీలునామాలని, మరి అక్కడ అవి దాచాము, మరి వీళ్ళకి ఎంత ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి అంత రావాలని ఈ రీతిగా మాట్లాడతారు. మరి కొంతమంది ప్రముఖులైతే వారు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. మరి ఎవరు ఎన్ని స్టేట్మెంట్స్ చేసినా మరి అది కొంతకాలమే, కొన్ని తరాలకి మాత్రమే, వారి బిడ్డలకి తర్వాత పోను మర్చిపోతారనమాట. మన యేసయ్య 2025 సంవత్సరాల క్రితం మాట్లాడిన ఈ మాటల్ని ఇప్పటికి మరి సంవత్సరంలో మనం 40 రోజుల్లో ఇవి ధ్యానిస్తూనే ఉంటారు శ్రమల దినాలలో. అలాగే గుడ్ ఫ్రైడే రోజు ప్రతి ఒక్క సంఘం కూడా ఈ 7 మాటలు ధ్యానిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవి 7 మాటలు మాత్రమే కాదు, కానీ మరి 7 జీవితాలకి తగ్గ జీవిత సత్యాలు, పాఠాలు మరి యేసయ్య పలికిన ఈ 7 మాటల్లో దాగి ఉన్నవన్నమాట. జీవిత సత్యాలు మన స్పిరిచువల్గా కానీ ఏ రీతిగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి మన స్పిరిట్ని. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు బంధాలకి, బాంధవ్యాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాగే దేవాది దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవి మొత్తము ఈ జీవిత సారాంశం మొత్తము ఈ 7 మాటల్లో దాగి ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ ఈ 7 మాటలు కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా కనెక్షన్ కలిగి ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ ఈ 7 మాటల్లో మరి 3 మాటలు యేసయ్య మరి తండ్రితో మాట్లాడుతున్న మాటలు అనమాట. అంటే 2 మాటలేమో 1, 7, 1వ మాట 7వ మాట తండ్రి అని సంబోధిస్తారు. 4వ మాట నా దేవాన్ని సంబోధిస్తూ తన తండ్రితో మాట్లాడుతున్న మాట. మరొకటి తనతో పాటు ఉన్న దొంగతో మాట్లాడింది. మరొక మాట తన దగ్గర ఉన్న తల్లి అలాగే ప్రియమైన శిష్యుడు యోహాన్తో మాట్లాడుతున్నమాట. అలాగే ఒకటి ఓపెన్ డిస్ట్రెస్, అంటే తన బాధను బహిర్గతంగా చాటడం. ఇంకో మాట ఓపెన్ డిక్లరేషన్, అంటే తను బహిరంగంగా సమాప్తమైందని ప్రకటన చేయటం. ముందు చెప్పుకున్నట్లు ఈ 7 మాటలకే ఎందుకింత ప్రాముఖ్యత అంటే 7 అన్నది మరి పర్ఫెక్షన్కి, సంపూర్ణతకి సాదృశ్యంగా ఉన్నది. 7 అని మనకి ఎక్కడ లేఖనాల్లో కనిపిస్తున్నప్పటికీ మన బైబిల్ మొత్తం ఏంటంటే అది సంపూర్ణ సంఖ్య, పరిశుద్ధ సంఖ్య. అలాగే మన దేవాది దేవుడు 6 రోజులు సృష్టి మొత్తాన్ని చేసి 7వ రోజు విశ్రమించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే యేసయ్య కూడా సిలువ మీద మార్నింగ్ 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు 6 గంటలు సిలువ మీద ఉన్నారు. 6 గంటల తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నానని సమర్పించుకోవటం మనం చూస్తా ఉన్నాం. అలాగే మొదటి మాటను చూసినట్లయితే దీనికి ప్రభు ప్రేరేపణతో మరి 7 మాటలకు కూడా 7 టైటిల్స్ ఇవ్వటం జరిగింది. మరి మొదటి మాటగా ద వర్డ్ ఆఫ్ అగాపే లవ్, ఫర్గివ్నెస్ అండ్ ఇంటర్సెషన్, అంటే దేవుని ప్రేమ, క్షమాపణ మరియు విజ్ఞాపన. యేసయ్య సిలువ మీద పలికిన మాటను ధ్యానిద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలో మనం చూసినట్లయితే మేజర్గా ఒకటి తండ్రి అనే మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, అక్కడ ప్రేమ అనే మాటను చూస్తున్నాము.
గనుక వీరిని క్షమించమని క్షమాపణ చూస్తున్నాము, చెప్పాను దాంట్లో విజ్ఞాపన చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మొదటిగా యేసయ్య ఈ లోకంలో తన శరీరధారిగా ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్, అలాగే తనకి అమితంగా ఇష్టపడిన మాట తండ్రి, నా తండ్రి అనే మాట. మరి ఇది యేసయ్య తండ్రి అనే మాటని మొత్తంగా 174 సార్లు యూజ్ చేశారంట దాదాపు. అంటే మత్తయి సువార్తలో 44 సార్లు, మార్కు సువార్తలో 4 సార్లు, లూకా సువార్తలో 17 సార్లు, యోహాను సువార్తలో 109 సార్లు యూజ్ చేయటం మనం చూస్తూ ఉంటాము. మరి ఏ పరిస్థితి అన్నా యేసయ్య తండ్రిని మహిమపరచడం, ఆయనను వేడుకోవటం ప్రతి పరిస్థితిలో మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, సిలువలో పలికిన 7 మాటల్లో కూడా 3 మాటలు తండ్రి అంటే 2 మాటలు తండ్రితో ఉంటుంది, 1 మాట నా దేవా అంటే తండ్రిని సంబోధిస్తున్నట్టు ఉంటుంది. మన దేవాది దేవుడు యేసయ్యే ప్రతి విషయంలో తండ్రి చిత్తానికి పడుతూ ఆయనకి ప్రార్థిస్తూ ఆయన నామాన్ని మహిమపరచడం మనం చూస్తూ ఉన్నాము. ఆయన అద్భుతం చేయాలంటే తండ్రి నామాన చేశారు. అలాగే ఆయన బాధలో ఉన్నప్పుడు కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని అక్కడ ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. ప్రతి విషయంలో తండ్రి తండ్రి అని ప్రాధేయపడటం, ఆయన మహిమపరచడం, ఆయన వేడుకోవటం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన అవసరాల కోసం, అక్రతల కోసం, స్వస్థతల కోసం, అద్భుతాల కోసం అక్కడికి ఇక్కడికని పరిగెత్తక తండ్రి అని పిలిస్తే నేనున్నానని మన పక్షంగా సమస్తాన్ని సమకూర్చగల దేవుడు తండ్రిగా మనం కలిగి ఉన్నాడు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులని లేఖనాలు సెలవిస్తున్నట్టు మరి ప్రతి విషయంలో కూడా మరి అవసరాలు తీర్చే దేవునికి చెప్పుకోవాలి. ఒక సేయింగ్ ఉంటుంది కదా, అవసరాలు దేవునితో చెప్పాలి, అద్భుతాలు అందరితో చెప్పాలి. అప్పుడే మన దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే ఈ మాటలో సెకండ్ పార్ట్ చూసినట్లయితే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరెరుగరు అనే మాటలు అక్కడ దేవుని ప్రేమను మనం చూస్తూ ఉన్నాము. అంటే పిల్లలు ఏదన్నా చేస్తే వాడి పిల్లోడు లేరా, వాడి తెలియక చేశాడులే అని ఈజీగా అన్నమాట క్షమించేస్తామన్నమాట. ఆ రీతిగానే మరి ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది కదా, లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. మరి ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో సమస్తము కూడా చాలా ఈజీగా తీసుకుంటాం. ఏది కూడా కఠినంగా వ్యవహరించం వారితో. ప్రేమ దోషములన్నింటినీ కప్పుననుంది కదా, ఆయన ప్రేమించాడు కాబట్టి వారి తప్పిదాలను క్షమించాడు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం ఉంది కదా, మరి ఇది ధర్మశాస్త్రంలో 2వ ప్రధానమైన ఆజ్ఞ ఉన్నది. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం అంతయు ఈ మాట మీదే బేస్ అయినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసయ్య కూడా తను హింసిస్తున్న వారు యేసయ్యని శత్రువుగా చూసినప్పటికీ వారిని ప్రేమించడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 2 కొరింథీ 13:3-8 కొన్ని ప్రేమ లక్షణాలు మనం చూడగలము. మరి కాల్చబడుటకు నా శరీరము అప్పగించినాను అని ఉంటుంది. మరి అక్కడ యేసయ్య కాల్చబట్టడానికంటే కొన్ని నిమిషాలలో శరీరం మొత్తం కాల్చబడుతుంది. కానీ మన యేసయ్య నాగటి వలె చీల్చబడటానికి తన శరీరాన్ని అప్పచెప్పాడు. మరి అది ఆర్స్ టుగెదర్ ఉంటుంది. ఆ పెయిన్ అన్నది కాలిపోవటం అంటే అది వెంటనే ఇంకా కాలిపోతూ కొన్ని నిమిషాల్లో బొగ్గైపోతుంది శరీరం. కానీ చీల్చబడటం అంటే అణువున మరి ఆ కొరడాలు వేస్తున్నప్పుడు, అది మళ్ళా తీస్తున్నప్పుడు ఆ ఫ్లెష్ అంతా ఆ కొరడాలకి ఉన్న కొంకెలకు వచ్చేసేదంట. మరి నాగటి వల్ల చీల్చబట్టడానికి ఆయన తన శరీరాన్ని అప్పచెప్పాడు. అంత ప్రేమను చూపినాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును. మరి అంతవరకు వాటన్నిటిని సహించాడు. మరి యేసుని పలుమార్లు చంపాలని కూడా చూశారు శరీరధారిగా ఉన్నప్పుడు. శిలువ మీద మరణించే వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాగే దయ చూపించును. మరి ప్రేమున్నవాడు కనుకనే దయ చూపించాడు. వారిని ఏమాత్రం శిక్షించలేదు. ప్రేమ మత్సరపడదు. మరి నేను మంచి చేసిన వాళ్ళే నా ద్వారా అద్భుతాలు పొందుకున్న వారే నాకు కీడు చేస్తున్నారని అక్కడ ఏమాత్రం మత్సరపడలేదు. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు. మరి నేను చేసిన మహిమకార్యాలన్నీ చూసి కూడా వీరు నన్ను ఇంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారంటే, నేను వేడుకుంటే ఇప్పుడు నా దేవుడు నా తండ్రి నాకు బెట్టాలని పంపుతాడని ఏ రీతిగా కూడా డంబంగా మాట్లాడలేదు. అలాగే ప్రేమ ఉప్పొంగదు. అది ఏమాత్రం ఫ్యాబ్రికేటెడ్ లవ్ కాదు కాబట్టి అది ఉప్పొంగదు, గొప్పలు చెప్పదు. ఇట్స్ అన్ ఎవర్లాస్టింగ్ లవ్. అండ్ ప్రేమ అమర్యాదగా నడుచుకోవద్దు. మరి హింసిస్తున్న వారిని ఆ వేదనతో ఆ బాధతో దూషించలేదు సరికదా, పల్లెత్తు మాట కూడా అనలేదు. ప్రేమ స్వప్రయోజనము విచారించుకున్నదు. మరి లోక రక్షణకై ఈ శిలువ యాగాన్ని చేశాడు.
ప్రేమ త్వరగా కోపపడదు. మరి అంత ఆవేదనలో కూడా యేసయ్య ఏమాత్రం తన టెంపర్ని కోల్పోలేదు. మరి మనం చిన్న నొప్పి తగిలితేనే ఇమ్మీడియట్గా రియాక్షన్ ఇచ్చేస్తాం. బీట్ ఇన్ వర్డ్స్ ఆర్ ఇన్ యాక్షన్స్, మాటకి మాట, దెబ్బకి దెబ్బ పడుతుంది. కానీ యేసయ్య ఏమాత్రం కోపడలేదు. ప్రేమ అపకారమును మనస్సును ఉంచుకున్నది. యేసయ్య తన మీద అన్ని నిందలు నేరాలు మోపిన అవమానకరంగా హింసించినప్పటికీ ఏవి మనసులో పెట్టుకోలేదు కాబట్టి ప్రేమించాడు. దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును. యేసయ్య పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, అన్నిటినీ తాడుకొనును. మరి అన్ని హింసలను భరించాడు కేవలం ప్రేమ ఉన్నది కాబట్టి. అన్నిటినీ నమ్మును. మరి యేసయ్య నువ్వు చేసిన అనేకమైన అద్భుతాలను వారందరూ చూచినప్పటికీ, రక్షకుడిగా నిరూపించబడే అనేకమైన సందర్భాలు ఉన్నప్పటికీ వారు ఎరుగకనే చేశారని యేసయ్య నమ్మాడు. అన్నిటినీ నిరీక్షించును. మరి ప్రేమ కలిగి ఉన్నప్పుడు వర్స్ట్ థింగ్స్ కూడా బెస్ట్ అవుతాయని, మరి దుర్మార్గులు కూడా మారతారని హోప్ ఉంటుంది. మరి వారు కూడా మారతారని యేసయ్య నిరీక్షించారు. అన్నిటినీ ఓర్చును. మరి అన్ని అవమానాలను, షేమ్స్ని, సఫరింగ్స్ని అన్నిటిని ఓర్చుకున్నాడు. ప్రేమ శాశ్వత కాలముండును. మరి ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలో నెక్స్ట్ ఎలిమెంట్ చూసినట్లయితే క్షమాపణ, ది ఫర్గివ్నెస్. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ ఫర్గివ్నెస్. ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది. ఈ రెండు సియామిస్ ట్విన్స్ లాంటివి అన్నమాట, అవిభక్త కవలల లాంటిది. మరి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ క్షమించేస్తాము. చెప్పుకున్న రీతిగా ప్రేమ దోషములు అన్నిటినీ కప్పుతుంది. వారెంత కీడు హాని చేస్తున్నప్పటికీ ప్రేమ ఉన్నప్పుడు క్షమించేస్తాము. యేసయ్య తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పినట్టే మరి స్టెఫన్ గారు కూడా అన్నారు కదా, నువ్వు హతసాక్షి అవ్వటానికి అపోస్తుల కార్యములు 6:10 వచనంలో చూసినట్లయితే, కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగ్గుపరిచిన జ్ఞానమును, అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. సో అబద్ధపు సాక్షులను పెట్టి రాళ్ళు రువ్వి చంపటం మనం చూస్తూ ఉంటాం. మనం ఎన్ని అపరాధాలు చేసినా, దేవుని కాదని మన మార్గం తప్పి వెళ్ళినా కానీ మరలా ఆయన వైపు మరలితే ఆయన బహుగా క్షమిస్తాడంట. మరి యెషయా గ్రంథం 55:7 మనం చూస్తామన్నమాట. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది కదా, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. మనిషి దేవుని యొద్ద నుండి అనేకమైన మేలును, అద్భుతాలను పొందుకుంటూ ఉంటాడు, మర్చిపోతూ ఉంటాడు. బట్ దేవుడు ఇస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి మత్తయి సువార్త 6:14 ఉంటుంది కదా, మనుషుల అపరాధాలను క్షమింపని ఎడల మరి పరలోకపు తండ్రి మనల్ని కూడా క్షమించడంట. మార్కు 11:25 చూస్తే ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించాలంట. మన పరలోకపు తండ్రి మన పాపమును క్షమిస్తాడు. మత్తయి సువార్త 18:22 చూస్తాం కదా, 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలంట. అంటే ఇది లిమిట్లెస్ ఫర్గివ్నెస్కి సాదృశ్యం. అలాగే ఎఫెసీ 4:32 చూస్తే దయ కలిగి కరుణా హృదయలో క్షమించాలంట. కొలస్సీ 3:18 చూస్తే సహించుచు క్షమించాలంట. మరి యోసేపు గారు కూడా అంతే కదా, తన అన్నల్ని ప్రేమించాడు కాబట్టి తను క్షమించాడు. అంత కీడు అపాయాన్ని కలిగించినప్పటికీ క్షమించాడు, పోషించాడు, వారికి ఆశ్రయాన్ని కల్పించాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా మనం అదే చూస్తాము. మరి తన ఆస్తిని తీసుకెళ్ళి, తన వాటా తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకొని రిక్తుడిగా తండ్రి యొద్దకి వస్తూ ఉన్నాడు, దారిలోనే ఉన్నాడు. మరి తండ్రి దూరం నుంచి చూసి మరి తను పందుల దగ్గర పనిచేసి ఉన్నాడు. మరి ఎంత ఫిల్దీగా ఉండి ఉంటాడు. మరి అపవిత్రమైన వస్త్రములు మరి శుద్ధి చేసుకోకుండా ఆ రీతిగానే మరి ఎన్ని రోజులైందో. అయినప్పటికీ తండ్రి దూరం నుంచి చూసి కుమారుడి మెడ మీద పడి మరి కౌగులించుకోవటం, అక్కడ ప్రేమించడం మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఆయన ప్రేమించాడు కాబట్టి క్షమించేశాడు. మరలా తన కుమారత్వాన్ని తనకు అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దట్స్ ద పవర్ ఆఫ్ లవ్ అండ్ ఫర్గివ్నెస్. దేవునికి స్తోత్రం. మరి ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అంత మాత్రమే కాదు, ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది కదా, మనం తండ్రి అని ధ్యానించాం కదా, పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన నేర్పించమన్నా కానీ పరలోకమన్న తండ్రితోనే ప్రారంభించాడు. మరి దాంట్లో ఉంటుంది కదా, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించమని మరి యేసయ్య ఈ ప్రేయర్ని టీచ్ చేస్తూ ఉన్నాడు మరి శిష్యులకి. అంత మాత్రమే కాదు కానీ వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు
అంటే నిజంగానే వారు ఎరుగరా అంటే ఎరుగరనే చెప్పాలి. ఎందుకంటే యేసయ్య చేసిన అద్భుతాలను, స్వస్థత క్రియలను అనేకమంది వారు చూశారు. అయినప్పటికీ వారు ఎరుగలేదనే లేఖనాలు సెలవిస్తున్నాయంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసినని 2 కొరింథీ 4:4 చెప్పబడిన ప్రకారం వారు గ్రుడ్డితనంతో ఉన్నారు కాబట్టి వారు ఎరుగరని లేఖనాలు కూడా మరి ఇస్తున్నాయి. 1 కొరింథీ 2:8 చూసినట్లయితే లోకాధికారులలో ఎవనికి తెలియదు, ఇది వారికి తెలిసి ఉండినడలా మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. దేవునికి స్తోత్రం. అలాగే అపోస్తుల కార్యములు 3:17 చూసినట్లయితే మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను అని పేతురు గారు చెప్తా ఉన్నారు. అలాగే అపోస్తుల కార్యములు 13:27 చూసినట్లయితే యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. అంటే వారు నిజంగానే ఎరుగకపోయారు, మరి గ్రుడ్డితనంతో ఉన్నారు కాబట్టి ఆ ప్రవచనాలను నెరవేర్పుని వారు ఎరుగలేరు, గ్రహించలేరు. అలాగే ఈ మాటలో నెక్స్ట్ ఎలిమెంట్ చూసినట్లయితే విజ్ఞాపన. మరి అబ్రహాం గారు లోతు గారి గురించి విజ్ఞాపన చేసినప్పుడు ఆ ఉగ్రత నుంచి ఆ కుటుంబం విడిపించబడటం మనం చూస్తూ ఉంటాం. అలాగే యోబు గారు తన స్నేహితులను క్షమించాడు. మరి యోబు గారి మీద వారు అనేకమైన నేరారోపణలు చేశారు కదా, నువ్వేం చేసావో మరి ఇంతటి ఆపద వచ్చింది అని. అయినప్పటికీ నేను క్షమించాడు. వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి 2 పాలుగా దీవించబడటం మనం చూస్తూ ఉంటాం కదా. ప్రార్థనకు విజ్ఞాపనకు వ్యత్యాసం. మరి విజ్ఞాపన అంటే ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన. ప్రార్థన అంటే మన కోసం, కుటుంబం కోసం, మన అవసరాల కోసం మనం చేసుకుంటాం. మరి వీరు ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితాలలో మెండైన దీవెనలు కురిపించడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథం 53:12 ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనమును చేసెను. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్తారు కదా, మత్తయి సువార్త 5:44 మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించమని. మరి ఎవరైనా మనకి కీడు హాని చేసినప్పుడు కూడా వారిని క్షమించినప్పుడు మనం విజ్ఞాపన చేయగలుగుతాం. వారిని క్షమించాలంటే మొదటిగా వారి మీద మనకి ప్రేమ కలిగి ఉన్నప్పుడు వారిని క్షమిస్తాం. వారిని క్షమించినప్పుడు మనం వారి కోసం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కలిగి ఉండాలంటే మొదటిగా తండ్రితో మనకి అవినాభావ సంబంధం కలిగినప్పుడు మనం ఇతరుల్ని వారు మనకెంత కీడు చేసినప్పటికీ, ఎంత అసూయతో మత్సరంతో మనకి హాని తలపెట్టినప్పటికీ వారిని ప్రేమిస్తాము, క్షమిస్తాం, వారి కొరకు విజ్ఞాపనలు ఆచరణ చేస్తాం. దేవునికి స్తోత్రం. దీని ద్వారా మనం ఇంకో లెసన్ కూడా లెర్న్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. అదేంటంటే మరి యేసయ్య అక్కడ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. అంటే 2 చేతులు కాళ్ళు కూడా మేకులు కొట్టేశారు, తన కొన్న ఊపిరితో ఉన్నారు, ఇక లేవలేని పరిస్థితి. అయినప్పటికీ విజ్ఞాపన చేయటం మానలేదు. మనం కూడా మన బిడ్డల కోసం, మన సంఘాల కోసం, క్షేమం కోసం, సమాజం కోసం నిత్యముగా పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ, మరి వంచంలో నుంచి లేవలేని పరిస్థితి అయినప్పటికీ దేవుడు ఇచ్చిన వాక్శక్తిని ప్రకారము నిత్యముగా విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి. అనేకులు నశించిపోతా ఉన్నారు. మరి ఆ గ్రుడ్డితనంతోనే నరకప్రాయులైపోతా ఉన్నారు. వారందరి కోసం కుటుంబాలలో ఏమి, సంఘాలలో ఏమి, రక్షణ కార్యాలు, స్వస్థత క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సకల సమృద్ధితో దీవించబడాలంటే, ఇహపర దీవెనలతో ఆశీర్వదించబడాలంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమని లేఖనాలు సెలవిస్తున్నట్టు మన ప్రియులైన వారి కోసము, పరిశుద్ధుల కోసం, దైవజనుల కోసం, బిడ్డల కోసం, కుటుంబాల కోసం, యజమానురాల కోసం ప్రార్థించినప్పుడు, విజ్ఞాపనలు యాచన చేసినప్పుడు చేస్తున్న ఈ విజ్ఞాపనలు నిత్యంగా ఎవరి కోసం మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నామో, విజ్ఞాపనలు చేస్తూ ఉన్నామో, అవి కంచెగా కాపుదలగా ఉండి వారిని క్షేమంలోకి నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం. కృపాక్షేమాలు వారి వెంట వెళ్తాయి. దేవునికి స్తోత్రం. చేస్తున్న ప్రార్థనలు వారికి కంచెగా ప్రాకారంగా ఉండి మేలులు కలుగజేసి కీడుని తొలగజేస్తాయి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మరి యేసయ్య ఈ లోకంలో మనిషి రూపిగా ఉన్నప్పుడు పాపములు క్షమించాడు.
మరి మనుష్య కుమారునికి అధికారం కలదని లూకా 5:24 మనం చూస్తాం. మరి యేసయ్య క్షమించేయచ్చు కదా, క్షమించమని తండ్రిని ఎందుకు ప్రాధేయపడుతున్నారు అంటే మానవ రూపిగా ఉన్నాడు, అలాగే మన పాపాలు మొత్తం ఆయన మోస్తూ ఉన్నాడు. మరి పాపంతో ఉన్నప్పుడు మరి పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే పాపాలను క్షమించుటకు యోగ్యుడు. మరి ఇప్పుడు ఆయన మనుష్య రూపిగా ఉన్నాడు, మన పాపాలన్నిటిని మోస్తూ ఉన్నాడు. కాబట్టి పాపాలను క్షమించడానికి అప్పుడు యేసయ్యకి అధికారం లేదు, కాబట్టి క్షమించమని తండ్రిని ప్రాధేయపడటం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ 1 యోహాను 1:9 మనం చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. యేసయ్య వీరి కోసం విజ్ఞాపన ఎందుకు చేస్తున్నారంటే, 2వ పాయింట్గా ఇక్కడ యేసుని హింసిస్తున్న వారు అలాగే సిలువ వేస్తున్న వారు తెలియక చేస్తున్నారు. సో వారు చేస్తుంది వారి దృష్టికి కరెక్ట్, తప్పు చేస్తున్నామని ఆబ్వియస్లీ వారు ఒప్పుకోరు. చేతిలో ఉంటుంది కదా, ఒకడు నడుచు మార్గం వారి దృష్టికి యథార్థంగా కనపడుతుంది, కానీ తుదకు అది నాశనానికి నడిపిస్తుంది. మరి వారి నాశనానికి పోకుండా రక్షించబడాలని వారి పక్షంగా యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వారు ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి వారి పక్షంగా వారిని క్షమించమని మరి ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. మరి మనం కూడా కుటుంబంలో ఉన్న మరి తిరుగుబాటు స్వభావం గల వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి వారు ప్రార్థన చేసుకోకపోయినప్పటికీ మనం చేస్తున్న ప్రార్థనని వారి కంచిగా కాపుదలగా ఉండి ఏదో ఒక దినాన వారిని దర్శిస్తుంది, ప్రత్యక్షతను అనుగ్రహించి దేవుడు నిత్యంగా పూర్వము దూషకుడు హింసకుడు హానికరుడైన సౌలును పౌలుగా మలిచిన రీతిగా నిత్యంగా చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా వారిని రక్షణ మార్గంలోకి నడిపించేదిగా ఉంటుంది. మనం ఎవరం గివ్అప్ ఇవ్వాల్సిన అవసరమే లేదండి. నిత్యంగా ప్రార్థన ఎప్పటికీ చెడిపోదు, పాడైపోదు. మనం చేస్తున్న విజ్ఞాపనలు ఇంపైన సువాసన వలె దేవుని సన్నిధానానికి చేర్చి నిత్యంగా ఎవరి రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో వారి పాపాలు క్షమించబడి వారి రక్షణ మార్గంలోకి నడిపించబడే విధంగా మన ప్రార్థనలు దేవుడు మలుచును గాక. ఆమేన్. మరి యేసయ్య సిలువపై పలికిన ఈ మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ప్రతి పరిస్థితుల్లో మరి తండ్రినే వేడాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, కనపరచాలి. రెండోదిగా ప్రేమించాలి, మూడోది క్షమించాలి, నాలుగోది విజ్ఞాపన చేయాలి. మనకి ఎవరు ఎంత కీడు హాని తలపెట్టినా మన వెనక అనేకమైన దోషులను చేస్తున్నప్పటికీ, మరి అవమానిస్తున్నా, అవహేళన చేస్తున్నా, హింసిస్తున్నా యేసయ్య ఏ రీతిగా మొదటి మాట ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నారో ప్రతిదీ కూడా మనం ధ్యానించడం మాత్రమే కాదు, కానీ వాటిని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు ధన్యులం అవుతాం. మరి యేసయ్య వలె ప్రేమిద్దాం, క్షమిద్దాం, విజ్ఞాపన చేద్దాం, 2 పాళ్ళుగా ఆశీర్వదించబడదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.